ఇక తొలిసారి కేబినెట్లో 4 ఎస్సీలు. రాష్ట్ర మంత్రి మండలిలో 4వ వంతు దళితులు, ఎస్సీలకు ఈ స్థాయి గుర్తింపు ఇదే మొదటిసారి. కాంగ్రెస్లో సామాజిక న్యాయానికి ఇదే నిదర్శనం అంటున్న నేతలు. రాష్ట్ర మంత్రి మండలిలో 4వ వంతు దళితులు, ఎస్సీలకు ఈ స్థాయి గుర్తింపు ఇదే మొదటిసారి. కాంగ్రెస్లో సామాజిక న్యాయానికి ఇదే నిదర్శనం అంటూ నేతలు. రాష్ట్ర కేబినెట్ తాజా విస్తరణతో ఎస్సీ మంత్రుల సంఖ్య 4కు చేరింది. ఈ నలుగురిలో 2 మాల, 2 మాదిగ సామాజిక వర్గాలకు చెందినవారు ఉన్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎస్సీ మాల, హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ ఎస్సీ మాదిగ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, తాజాగా మాల సామాజిక వర్గానికి చెందిన వివేక్ వెంకటస్వామి, మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లో చోటు దక్కింది. ఉమ్మడి ఏపీలో చూసినా, తెలంగాణలో చూసినా మంత్రివర్గంలో దళితుల వాటా 26% ఉండడం ఇదే మొదటిసారి అని, కాంగ్రెస్లో సామాజిక న్యాయానికి ఇదే నిదర్శనమని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. కీలకమైన స్పీకర్ పదవి కూడా తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగా కేసీఆర్ కేబినెట్లో తాటికొండ రాజయ్యకు మంత్రిమండలిలో స్థానం కల్పించి డిప్యూటీ సీఎంగా నియమించారు. ఆ తర్వాత కొన్ని కారణాలతో ఆయన్ను తప్పించి ఆ స్థానంలో కడియం శ్రీగారికి అవకాశం ఇచ్చారు. అంటే తెలంగాణ కేబినెట్లో కేవలం ఒకే ఒక ఎస్సీకి చోటు దక్కినట్లయింది. ఇక 2018లో రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేబినెట్లో కేసీఆర్ 2 ఎస్సీలకు చోటు కల్పించారు. ఇందులో కడియం శ్రీగారి, కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి కేబినెట్లో డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్కకు, వైద్యశాఖ మంత్రిగా దామోదర రాజనరసింహకు ఛాన్స్ ఇచ్చారు. ఆదివారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు చోటు కల్పించారు. దీంతో తెలంగాణ కేబినెట్లో దళితుల వాటా 26%కి చేరింది. ఇలా రాష్ట్ర మంత్రి మండలిలో ఒకేసారి 4 దళితులు ఉండడం తెలంగాణ చరిత్రలో ఇదే ప్రథమం. ఈ ఘనత సాధించిన పార్టీగా కాంగ్రెస్కు ప్రత్యేక గుర్తింపు దక్కింది. కీలకమైన స్పీకర్ పదవి కూడా ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్కు ఇవ్వడం మరో విశేషం. ఈ 3 ఎవరైతే ఉన్నాయో, ఇటు అడ్లూరి లక్ష్మణ్ సామాన్య కార్యకర్త స్థాయి నుంచి తను 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని వెంట ఉండడం వల్ల నాకు దక్కిందని చెప్పేసి తను సంతోషం వ్యక్తం చేశారు. ఇటు ముదిరా సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీగారి గారు కూర్చో వాళ్ళ క్యాడర్ కూడా మొత్తము మా కమ్యూనిటీ గురించి కూడా మీరు మంత్రివర్గ విస్తరణ ఇవ్వాలని చెప్పేసి కూడా అడగడం జరిగింది. అప్పుడు ఏదైతే ఎంపీ ఎలక్షన్లప్పుడు కూడా అంటే ప్రచారంలో హామీ ఇచ్చారో వాకిటి శ్రీగారి గారికి మేము మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చిన మాట ప్రకారము వాకిటి శ్రీగారి గారు కూడా మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఇక వివేక్ గారు కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా వివేక్ గారికి మంత్రి పదవి ఇవ్వకపోవాల్సింది, వేరే వాళ్ళకు పోవాల్సింది. మంచిర్యాలకు సంబంధించి ప్రేమ్ సాగర్ రావు కాకుండా ఎమ్మెల్యే వివేక్ గారికి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారికి ఇవ్వడం జరిగింది.